హలో వ్యూవర్స్, సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. ఈ యొక్క రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి మార్క్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. బ్రదర్, నాకు ఈ యొక్క సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ వచ్చాయి, నేను ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ సీట్ వస్తుందా అని డౌట్స్ అనేది అయితే రైజ్ చేస్తున్నారు. అయితే నేను సబ్జెక్ట్ వైజ్గా వీడియో సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కొట్టినటువంటి క్యాండిడేట్స్తో వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్స్ ఎన్ని అనేది ఇలా సబ్జెక్ట్ వైజ్గా నేను వీడియోస్ అనేది అయితే రికార్డ్ చేస్తున్నాను. అయితే ఈ యొక్క కామెంట్స్లో కొంతమంది ఎంఏ ఫిలాసఫీ గురించి కూడా చెప్పమని అడిగారు. ఈ వీడియోలో ఎంఏ ఫిలాసఫీ గురించి లాస్ట్ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సీట్ కొట్టినటువంటి పర్సన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినవి, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది, ఆ యొక్క మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఎంఏ ఫిలాసఫీ ఎవరైతే రాశారో వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎంఏ ఫిలాసఫీ అనేది ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటే కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎన్ని మార్కులు రావాలి, ఎంత మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తే మీకు మెయిన్ క్యాంపస్లో సీట్ వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ పర్సన్స్తో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయించాను. సో ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఎంతో కొంత యూజ్ఫుల్ అవ్వచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఈ యొక్క ఎంఏ ఫిలాసఫీ చదివేటటువంటి పర్సన్స్ ఒకళ్ళు అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళు ఇన్ కెమెరా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు ఇంత మార్క్స్ వచ్చింది, ఇన్ని మార్క్స్ వచ్చింది అని. కానీ కొంతమందికి ఇన్ కెమెరా స్టేట్మెంట్ ఇవ్వడానికి కుదరకపోవడంతో వాళ్ళైతే ర్యాంక్ కార్డ్స్ షేర్ చేశారు నాకు. ఆ యొక్క ర్యాంక్ కార్డ్స్ నేనైతే క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినవి, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. సిపిగెట్లో ఫిలాసఫీలో ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, మెయిన్ క్యాంపస్లో రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అనేది ఒక డౌట్ అనేది క్లారిటీగా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. హాయ్, దిస్ ఈజ్ భరత్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను సిపికెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 80 మార్క్స్ వచ్చినాయి, దానికి 10th ర్యాంక్ వచ్చింది. ఇది తెలంగాణలో ఎక్కడ లేదు, ఓయూర్నే ఉంది ఫిలాసఫీ. ఇక్కడ సీట్ రావాలంటే ఒక 60 మార్క్స్ మినిమం ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక 2 పర్సన్స్ అయితే ఉన్నారు. వీళ్ళు కూడా సిపిగెట్ 2025లో క్యాంపస్లో సీట్ కొట్టారనమాట. ఈ యొక్క పర్సన్స్ ఇన్ కెమెరా స్టేట్మెంట్ ఇవ్వడానికి కుదరడం లేదు కాబట్టి తమ ర్యాంక్ కార్డ్స్ అనేది అయితే షేర్ చేశారు. ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ని నేను ఉపయోగించి వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, ఆ యొక్క మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది, ఓకేనా, ఈ యొక్క డీటెయిల్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేది అయితే యూజ్ అవ్వచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ పర్సన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫస్ట్ పర్సన్కి 79 స్కోర్ వచ్చింది, 9th ర్యాంక్ అనమాట. ఓకేనా, సిపిగెట్ 2025లో ఎంఏ ఫిలాసఫీ 79 మార్క్స్కి 9th ర్యాంక్ వచ్చింది. ఓకేనా, అలాగే సెకండ్ పర్సన్కి 78 మార్క్స్ వచ్చినవి, 14th ర్యాంక్ వచ్చింది. ఓకేనా, సిపిగెట్ 2025లో ఎంఏ ఫిలాసఫీ 78 మార్క్స్కి 14th ర్యాంక్ రావడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క 78 మార్క్స్ వచ్చినటువంటి పర్సన్కి ఎంఏ ఫిలాసఫీలో కూడా సీట్ అనేది అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నా కానీ ప్రస్తుతం ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది అయితే చదువుతున్నారు. ఓకేనా, సో అర్థమైందిగా ఫ్రెండ్స్, ఇది ఎంఏ ఫిలాసఫీకి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజెంట్ ఎంఏ ఫిలాసఫీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అయితే వీళ్ళు అనమాట. ఇలా యావరేజ్గా స్కోర్ చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ 65+ వచ్చినవి. సో 65+ ఆర్ఆల్స్ 70 వస్తుంది అంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. 70+, 75, 80 వరకు కూడా మీరు స్కోర్ చేస్తున్నారంటే మీకు హై ఛాన్సెస్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీలో సీటు పొందడానికి. సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.